మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుడు మన ఎడల కలిగినటువంటి ఉద్దేశాలను నెరవేర్చడానికి ఒక పోరాటమే జరుగుతుంది. మనం పోరాడేది శరీరులతో కాదు, మనం పోరాడుతున్నది ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో. మన పోరాటము మన యుద్ధోపకరణములు లోకానుసారమైనటువంటివి కాదు. మన పోరాటము ఆత్మీయ పోరాటం. సాతాను మనల్ని చాలా భయపెడుతూ, మనం రక్షణ పొంది మన వాక్యానుసారముగా జీవించి మనము దేవునికి కొరకైనటువంటి ఒక ఆలయముగా కట్టబడకుండా మన ప్రాకారములు అనగా మన ప్రవర్తనను, మన యొక్క జీవన విధానములను పాడు చేసి మనలోనికి వచ్చి మనల్ని ఆక్రమించుకొని మనల్ని నాశనము చేయాలని దుష్టుడు అపవాది చూస్తూ ఉన్నాడు.